హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థుల కోసం పబ్లిక్ పరీక్షల్లో ఎలా ఎగ్జామ్ ప్యాటర్న్ రాబోతుందని తెలియజేసేటటువంటి బ్లూ ప్రింట్ని, అదేవిధంగా మోడల్ పేపర్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ బ్లూ ప్రింట్లో ఏం మనకు చెప్తుంది అండ్ మన ప్రిపరేషన్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది చూసుకుందాం ఒకసారి. అండ్ ఇది చాలా లక్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఈసారి తొందరగా మనకి బ్లూ ప్రింట్ అండ్ మోడల్ పేపర్ ఇవ్వడం వల్ల ఇయర్ మొత్తంలో మంచి రిజల్ట్స్ అండ్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో మార్క్స్ అయితే ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తుంది బ్లూ ప్రింట్ అండ్ మోడల్ పేపర్ ఆఫ్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2025-26 అనేది కనిపిస్తుంది. ఇది కూడాను ది డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఎస్ఎస్సి బోర్డు వారు రిలీజ్ చేశారు ఇది. సో అఫీషియల్ వెబ్సైట్ నుండి మనం ఇది తీసుకోవడం జరిగింది. ఫార్మేట్ ఆఫ్ డిజైన్ సబ్జెక్ట్ అదర్ దాన్ లాంగ్వేజ్ అని చెప్పడం జరిగింది. సో ఇందులో మనకి ఏం కనిపిస్తుందంటే సబ్జెక్ట్ చూస్తే మ్యాథమెటిక్స్ ఉంది అండ్ యూనిట్ చూస్తే మనకి 15E టీ అంటాం అనమాట, 16E టీ అని పిలుస్తాం. టోటల్ టైం మనకి 3 hours 15 minutes అయితే ఉంటుంది. టోటల్ మార్క్స్ అయితే 100 marks. అయితే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఒక పేపర్ డిజైన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి ఏమంటే అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయన్నమాట. సో దాన్ని మనం తీసుకున్నారు. ఇక్కడ చూడండి, నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్, అప్లికేషన్, అనాలిసిస్ అండ్ ఎవల్యూషన్ అండ్ క్రియేషన్ అని ఉంది. సో దేనికి ఎంత వెయిటేజ్ ఇవ్వాలని ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా క్వశ్చన్ టైప్స్ అనమాట. సార్ చూడండి, ఇక్కడ లాంగ్ ఆన్సర్స్, ఎస్ఏ ఆన్సర్స్ ఎన్ని ఉండాలి అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి 5, ఒక్కొక్క క్వశ్చన్కి మార్క్స్ ఎన్నంటే మనకి 8 మార్కులు అనమాట. సో 8 అయితే 40 మార్కులు ఉంటుంది. ఓకే, ఎస్టిమేట్ టైం వచ్చి 70 minutes. షార్ట్ ఆన్సర్స్ అండి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 8 ఉంటాయి, ఒక్కొక్క దానికి 4 మార్కులు. సో టైం అయితే 60 minutes అనమాట. అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే 2 marks క్వశ్చన్స్ అంటాం కదా, 8 ఉంటాయి, 2 marks, దానికి 30 minutes టైం అయితే కేటాయించారు. అండ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటే ఇక్కడ మల్టిపుల్ చాయిస్ ఉండొచ్చు, 1 word ఆన్సర్స్ అయితే ఉండొచ్చు. ఇవి మనకి స్టార్టింగ్లో 12 questions వస్తాయి, ఒక్కోదానికి 1 మార్కు. ఈ 12 ఆన్సర్ చేయడానికి 20 నిమిషాలు. మొత్తంగా కలిపి మనకి 33 questions ఉంటాయి, 100 marks ఉంటుంది. టోటల్ అయితే 180 నిమిషాలు అంటే 3 గంటలు. అండ్ పేపర్ చదువుకోవడానికి 15 నిమిషాలు ఉంటాయి. సో ఇదంతా అయితే ఎవరైతే ఇప్పుడు 10th class పబ్లిక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఇది ఒక వరం అని చెప్పవచ్చు. ఏ యూనిట్ నుండి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది. రియల్ నెంబర్స్లో చూస్తే మనకి 9 marks అండి. 1 mark క్వశ్చన్ ఒకటి వస్తుంది, 9 marks అండ్ 8 marks క్వశ్చన్ ఒకటి వస్తుంది. కాబట్టి రియల్ నెంబర్ అనేగానే ఈజీగా మనం 8 marks క్వశ్చన్ అనగానే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే √5 ఆర్ √7 ఆర్ √8 ఆర్ 2 + √2 ఆర్ 1/√2 ఇరేషనల్ నెంబర్ అని చూపించడానికి క్వశ్చన్ ఈజీగా ఉంటుంది. అది 8 marks క్వశ్చన్ ఉంటుంది. ఇక తర్వాత పాలినామియల్కి వచ్చేసరికి 1 mark క్వశ్చన్స్ 2, 2 marks క్వశ్చన్ 1 అండ్ 4 marks క్వశ్చన్ 1. టోటల్గా మనకి 8 marks అనేవి రావడం జరుగుతుంది. ఇక పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండ్ 2 వేరియబుల్లో చూసుకుంటే 1 mark క్వశ్చన్ 1, 2 marks క్వశ్చన్ 1 mark క్వశ్చన్ 1, 8 marks అండి. 8 marks అనగానే మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, గుర్తు తెచ్చుకుంటారు. గ్రాఫ్ అండి, ఒక 2 వేరియబుల్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చేటటువంటి ఒక డైలీ లైఫ్ క్వశ్చన్ ఇవ్వచ్చు, లేకపోతే ఈక్వేషన్స్ ఇవ్వచ్చు. గ్రాఫికల్ మెథడ్లో సాల్వ్ చేయండి అని అడుగుతాడు. ఖచ్చితంగా దానికి టోటల్గా మనకి చాప్టర్లో మనకి 9 మార్కులు అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూస్తే 1 mark 1, 2 mark 1, 4 mark 1 ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, ఈ 4 marks క్వశ్చన్ అనేది మీకు అనాలిసిస్ లోపల కూడా రావచ్చు. తర్వాత అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చూసినట్లయితే 1 mark 1, 4 mark 1, 8 marks క్వశ్చన్ ఒకటి రావచ్చు అండి. 8 marks క్వశ్చన్ అనేసరికి మనకి ఆ చాప్టర్లో చివరి ఎక్సర్సైజ్లో మనకి వర్కింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అక్కడ మనం చూసుకుంటే సరిపోతుంది. సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాబ్లంలో కానీ, లేకపోతే వర్కింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లాగ్ లెక్క ప్రాబ్లం కానీ, లేదా స్పైరల్ కానివ్వండి, లేకపోతే ఫన్నీ రన్నింగ్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, అవి కానీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ట్రయాంగిల్స్ అండి. ట్రయాంగిల్స్లో మనకు వచ్చేసరికి 1 mark క్వశ్చన్ 1, 2 marks క్వశ్చన్ 1, 8 marks క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. 8 marks క్వశ్చన్ అనేసరికి మనకి థీరం అయినా రావచ్చు, లేదా ప్రూఫ్ అయినా రావచ్చు అనమాట. సో ఇక 1 mark క్వశ్చన్, 2 marks క్వశ్చన్ అనేవి డైరెక్ట్గా మనకి స్టేట్మెంట్ ఆధారంగా కానీ, లేకపోతే 2 marks క్వశ్చన్ మనకి ఏమి ఇస్తాడంటే థేల్స్ థీరంలో మనకి 2 sides ఇచ్చేసి మొత్తం 4 partsలో 3 parts ఇచ్చేసి ఇంకో పార్ట్స్ కట్టుకోమంటాడు. సో థేల్స్ థీరం అప్లికేషన్ ఇవ్వచ్చు అక్కడ. ఇక కోఆర్డినేట్ జామెట్రీ చూసినట్లయితే 2 marks క్వశ్చన్ 1, 8 marks క్వశ్చన్ అండి. సో షూర్ అండి, 8 marks క్వశ్చన్ అనగానే మీకు గుర్తుంచుకోవాల్సింది ట్రైసెక్షనల్ పాయింట్ ఒకటి అండ్ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ కానివ్వండి, రెక్టాంగిల్ కానివ్వండి అడగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీలో 1 mark 1, 2 mark 1, 4 mark 1 అండి. టోటల్గా 7 marks అనమాట. ఈ 4 marksలో మనకి ప్రూఫ్ అయితే రావడం జరుగుతుంది.
ఓకే, షో దట్ అనే క్వశ్చన్ అడుగుతుంటాడు. ఇక అప్లికేషన్ ఆఫ్ ది ట్రైనామీటర్ నుండి మనకి 11 మార్క్స్ వస్తాయి. 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. 1 మార్క్ క్వశ్చన్లో గత 2 ఎగ్జామ్లో చూసుకున్నట్లయితే ఇమేజ్ డ్రా చేయమన్నాడు. కండిషన్స్ ఇచ్చేసాడు, ఆ కండిషన్కి తగ్గట్టుగా మనకి ఏం చేయమంటాడు, ఇమేజ్ అయితే డ్రా చేయమంటాడు. ఇమేజ్ డ్రా చేసి విడిచిపెడితే సరిపోతుంది, 1 మార్క్ వేస్తారు. ఇక 2 మార్క్స్ అనేది స్మాల్ ప్రాబ్లం అండి. సో 45 డిగ్రీస్తో ఉండేది కానీ, లేదా ఇమేజ్ ఇచ్చేసి దాని షాడో ఎంత జస్ట్ తేలికపాటి క్వశ్చన్స్ ఇస్తాడనమాట. ఇక తర్వాత సర్కిల్స్లో మనకి 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్స్, ఇక్కడ టోటల్గా మనకి 7 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఏరియా రిలేటెడ్ సర్కిల్ అనేసరికి 8 మార్క్స్ అండి. ఇక్కడ చూసినట్లయితే ఏరియా రిలేటెడ్ సర్కిల్లో సెకండ్ ఎక్సర్సైజ్లో మనకి కార్ వైపర్స్ ఉంటుంది, లేకపోతే హార్స్ గ్రేజింగ్ లెక్క ఉంటుంది. ఇలాంటి లెక్కల్లో ఏదో ఒకటి రావడం జరుగుతుంది. సో అన్నీ కూడా ఈజీగానే ఉంటాయి, ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మనం ఈజీగా మైండ్లో పెట్టుకోవచ్చు. తర్వాత సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్ అండి. ఇక్కడ మనకి 7 మార్క్స్ వస్తాయి. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. ఇక తర్వాత వచ్చేసి మనకి స్టాటిస్టిక్స్ అండి. స్టాటిస్టిక్స్లో 12 మార్కులు మనకు రావడం జరుగుతుంది. ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 8 మార్క్స్ క్వశ్చన్. 4 మార్క్స్ స్టాక్ క్వశ్చన్ అండి, ఫార్ములాలు ఇస్తారు, ఆ ఫార్ములాలు ఉండే టర్మ్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. 8 మార్క్స్ క్వశ్చన్ అనేసరికి మనకి టేబుల్ ఒక ఫార్ములా ఇస్తారు, మీన్ కానీ, మోడ్ కానీ, మీడియన్ కానీ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇక తర్వాత ప్రాబబిలిటీ అండి. ప్రాబబిలిటీలోనే మనకి హైయెస్ట్ మార్క్స్ అయితే వస్తున్నాయి, 13 మార్క్స్ వస్తున్నాయి. ఒక 8 మార్క్స్ ప్రాబ్లం, 1 మార్క్ ప్రాబ్లం అండ్ 4 మార్క్ ప్రాబ్లం. సో మనకు ఉన్నటువంటి ఈ మొత్తం 14 చాప్టర్లో తేలిగ్గా మార్క్స్ సంపాదించగలిగేది ప్రాబిలిటీ మాత్రమే. సో ప్రాబిలిటీ అనేది చిన్న లాజిక్ ఉపయోగిస్తే మీరు మొత్తం మార్క్స్ అయితే గెయిన్ చేయగలుగుతారు. సో ఇది మనకి ఇచ్చినటువంటి వెయిటేజ్ అండి. ఏ యూనిట్ నుండి ఎన్ని మార్క్స్ తీసుకుంటాము, ఏ క్వశ్చన్స్ తీసుకుంటామన్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఏ రిలేటెడ్ సర్కిల్కి వచ్చామనుకోండి, అక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్ మనం చూడాల్సిన అవసరం లేదు. పెద్ద క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో 8 మార్క్స్ క్వశ్చన్ అనుకుంటున్నామో, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మోస్ట్ ఇంపార్టెంట్ ఒక 5 క్వశ్చన్స్ తీసి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీరు అచీవ్ అయితే చేయగలరు 100/100కి. ఇక తర్వాత చూసుకుంటే డిఫికల్టీ లెవెల్ చూద్దామండి. ఓకేనా. సో డిఫికల్టీలు చూసుకున్నట్లయితే 20% అంటే 20 మార్క్స్ మాత్రం టఫ్గా ఇస్తాము, అంటే కాస్త హార్డ్గా ఉండే క్వశ్చన్స్ ఇస్తాము, కాస్త బాగా చదివిన పిల్లలు చేసేటట్లుగా 20 మార్క్స్ ఇస్తారు. అండ్ ఈజీ 40 మార్క్స్ అందరూ చేయగలుగుతారు. యావరేజ్ 1-2 సార్లు ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఈజీగా చేసేటట్లు ఒక 40 మార్క్స్ అయితే ఇవ్వడం అయితే మీకు జరుగుతుందన్నమాట. ఇక తర్వాత చూసుకుంటే ఇక్కడ మీకు దీన్ని మొత్తాన్ని ఒక టేబులర్ ఫామ్లో రాస్తాము. సో దీన్ని ఏమంటారంటే బ్లూ ప్రింట్ అని పిలుస్తారు. ఏ చాప్టర్ నుండి ఎలాంటి మార్క్స్ ఇస్తామని చూడండి. సో ఇక్కడ మనకి ఏంటంటే ప్రిపరేషన్ మోడ్లో ఉండేటప్పుడు ముఖ్యంగా మ్యాథమెటిక్స్కి అయితే మీరు డైరెక్ట్గా చెప్పలేం, కానీ ఫిజిక్స్, బయాలజీ అండ్ సోషల్ స్టడీస్ అయితే ఈ టేబుల్ ఫామ్ బట్టి మీరు ఈజీగా ప్రిపరేషన్ అయితే చేయొచ్చు. మ్యాథమెటిక్స్కి అన్నీ కూడా లాజికల్గా ఉంటాయి కాబట్టి ఒక దాంట్లో ఒకటి మీరు ఓవర్లాప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్ కాదు. సో 1 మార్క్ క్వశ్చన్ అని కానీ ఆ చాప్టర్లో వచ్చే 1 మార్క్ క్వశ్చన్స్ కాస్త లాజికల్గా ఆలోచించి మీరు ప్రిపేర్ అయితే బాగుంటుంది. ఇక్కడ చూసినట్లయితే అండర్స్టాండింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్లో మనకి అండర్స్టాండింగ్లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఇస్తాము అని చెప్పారండి. ఓకేనా. అండర్స్టాండింగ్లో ఇచ్చామంటే అర్థం ఏంటి, ఆబ్జెక్టివ్లో మనకి అండర్స్టాండింగ్లో ఇచ్చారు అంటే ఏంటి, టెక్స్ట్ బుక్లో ఉన్న డైరెక్ట్ క్వశ్చన్ కాకుండా ఏదైతే మనకి హెచ్సిఎఫ్ కానీ ఎల్సిఎం కానీ ఉండేది వాటి యొక్క అప్లికేషన్లో, అంటే అప్లికేషన్ అని డైరెక్ట్గా అనకూడదు, డైరెక్ట్లో ఉన్న టెక్స్ట్ బుక్ ఫార్ములాకి అనుగుణంగా మనకి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ బ్లూ ప్రింట్ అనేది మీరు బాగా స్టడీ చేయాల్సి ఉంటుంది. సో ఇది మీరు ఒక హాఫ్ సెమిస్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని పట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే మోడల్ పేపర్కి ఒకసారి వెళ్దామండి. ఓకే, 1 సెకండ్. సో మోడల్ పేపర్ అయితే మనకి ఇప్పుడు అయితే వాళ్ళు ఇచ్చిన మోడల్ పేపర్ అయితే ఉంది, ఇక్కడ చూడొచ్చు. 2025-26 సంబంధించిన మోడల్ పేపర్ అయితే ఉంది ఇది. సో ఈ మోడల్ పేపర్ అనేది ఇందులో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ చూడండి ఒకసారి. 2 పాజిటివ్ ఇంటిజర్స్ a and b are written as a is equal to pq a q square and b is equal to pq3 when the pq are the prime numbers. what is the HCF అన్నాడు. సో HCF అనేసరికి మనకు గుర్తుంటుంది కదండి. సో ఏమంటాం, కామన్ విత్ లీస్ట్ పవర్ అని చెప్తాం. కామన్ విత్ లీస్ట్ పవర్ అంటాం. సో రెండింటిలో కామన్గా ఉంది p ఉంది. సో pకి లీస్ట్ పవర్ 1 అండ్ q కూడా ఉంది, q లీస్ట్ పవర్ 2 కాబట్టి సో pq స్క్వేర్ వస్తుంది, ఆప్షన్ బి అయితే వస్తుంది అనమాట. ఇక తర్వాత చూస్తే ద కోఫిషియంట్ ఆఫ్ x ఇన్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 7x స్క్వేర్ 7x క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 8 ఇచ్చారు. x యొక్క కోఫిషియంట్ కాబట్టి డైరెక్ట్గా 5 అనేది ఉంది, అది కూడా ప్లస్ 5 అని చెప్పేస్తాం. రైట్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 4 హ్యావింగ్ కాన్స్టెంట్ టర్మ్ -6. సో డిగ్రీ 4 ఉండేటట్లు, ఓకేనా, కాన్స్టెంట్ టర్మ్ -6 ఉండేటట్లు రాయమన్నారు. బట్ సింపుల్ మనం రాయచేయనది x⁴ -6 అని రాస్తే అయిపోయాయి. ఓకేనా, దానికి కంప్లీట్గా మొత్తం రాయాల్సిన అవసరమే లేదు. సో డిగ్రీ 4 ఉండాలి, సో దీని డిగ్రీ 4 అవుతుంది. కాన్స్టెంట్ టర్మ్ -6 ఉండాలి, -6 ఉంది.
సో రాసేసి సరిపోతుంది. అలాగే క్రియేట్ ఏ లీనియర్ ఈక్వేషన్ విత్ ఏ ఈజ్ ప్యారలల్ టు ద గివెన్ లైన్. సో ప్యారలల్ అంటే అర్థం ఏంటంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అవ్వాలి. కాబట్టి దీన్ని ఏం చేస్తారు, మొదట xy కోఫిషియంట్ ఏదో కామన్ నెంబర్తో మల్టిప్లై చేశాను. నేనైతే 2 తీసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది 4x నెక్స్ట్ 6y ప్లస్, సో బట్ c1/c2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. కాబట్టి 8 కాకుండా ఏ నెంబర్ అయినా తీసుకోండి, ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఓవర్. సో ఇలా రాస్తే 1 మార్క్స్ వేస్తారు. తర్వాత అసర్షన్ అండ్ రీజన్ చూడండి. 4 ఈజ్ ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ AP 5, 9, 13 అండ్ 185. ఇది కరెక్టా కాదా చూడండి. మొదటి 2 టర్మినల్ చూడండి 4 డిఫరెన్స్ ఉంది, తర్వాత రెండింటి చూడండి 4 ఉంది. కాబట్టి ఎస్ఎస్ఆర్ రైట్. రీజన్ చూద్దాం. ది కామన్ డిఫరెన్స్ ఆఫ్ AP ఈజ్ ఈక్వల్ టు an - 1. ఎస్ అండి, ఇది కూడా రైటే. కాబట్టి మొదటి దానికి రెండోది సపోర్ట్ చేస్తుంది, రెండు రైటే. సో బోత్ AR అండ్ ట్రూ అండ్ R ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ A ఈజ్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత చూస్తే ది ఎడ్జసెంట్ ఫిగర్ AD ఈజ్ ఈక్వల్ టు ఇచ్చారండి. సో ఇది మనకి తేల్స్తేమని చెప్పాం కదా, AD/DB ఈజ్ ఈక్వల్ టు AE/ECగా మనం రాస్తాం. సో 2/4 ఈజ్ ఈక్వల్ టు 5/x అనుకోండి. క్రాస్ మల్టిప్లై చేస్తే 2x ఈజ్ ఈక్వల్ టు 20, దెన్ x ఈజ్ ఈక్వల్ టు 20/2 ఈజ్ ఈక్వల్ టు 10 వస్తుందండి. సో దట్ ఈస్ 10. సో ఇలా మనం చేయాలి. చేసినట్లయితే మనకు ఆన్సర్ B వస్తుంది. సో ఆప్షన్ మీరు B చూస్ చేసుకోవచ్చు. ఇంకా అలా చూసుకున్నట్లయితే మోడల్ పేపర్ అంతా కూడా మనకి మల్టిపుల్ చాయిస్ రూపంలోనే ఇవ్వడం జరిగింది. ఈ మోడల్ పేపర్కి సంబంధించి కంప్లీట్ ఆన్సర్స్ అనేవి నెక్స్ట్ ఒక వీడియోలో మీకు చేసిస్తాను చూడండి. అంటే ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే బ్లూ ప్రింట్ని మీరు అవగాహన చేసుకొని మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ చాప్టర్ నుండి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ వస్తాయి అని మీరు తెలుసుకొని ఆన్సర్ చేయగలిగినట్లయితే ఈజీగా మీరు 100/100 స్కోర్ చేయగలరు. అండ్ అదేవిధంగా మీకు ఈ బ్లూ ప్రింట్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చాప్టర్ వెయిటేజ్ చూసుకోండి. అండ్ అదేవిధంగా ఈ బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో ఇవన్నీ డౌన్లోడ్ చేసుకునే లింక్ అయితే డిస్క్రిప్షన్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను, అన్ని చాప్టర్కి సంబంధించి. సో మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించినటువంటి నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను, వాటిని కూడా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ బెటర్ ఇయర్ కూడా మీరు 100/100 అందరూ కూడా గెయిన్ చేయండి. ఓకే, ఈ హారిజాంటల్ టేబుల్ ఏదైతే ఉందో మీరు క్లియర్గా అర్థం చేసుకున్నట్లయితే వచ్చే క్వశ్చన్ నేచర్ బట్టి మీరు ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాం కదండి, రియల్ నెంబర్స్లో చూసుకుంటే అండర్స్టాండింగ్లో క్వశ్చన్ ఇస్తాడు, అనాలిసిస్లో క్వశ్చన్ ఇస్తాడు. అండ్ అదేవిధంగా రెండో చాప్టర్ పాలినామిల్లో చూసుకుంటే నాలెడ్జ్ బేస్ అంటే డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. అండర్స్టాండింగ్లో ఒకటి వస్తుంది షార్ట్ ఆన్సర్ 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అలాగే క్రియేషన్లో ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, అది కూడా వెరీ షార్ట్ ఆన్సర్లో వస్తుంది. కాబట్టి మీరు చూడవచ్చు చివరిలో కూడా దేనికి ఎన్ని మార్కులు అనేవి కూడా మీకు క్లియర్గా ఇచ్చారనమాట. సో దీన్ని ప్రాప్తిగా చేసుకొని మీరు ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే ఈజీ అవుతుంది, ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. ఏదైతే మ్యాథ్స్ ఫోబియా ఏదైతే ఉంటే పోతుందనమాట. అండ్ ఇదండి ఈ వీడియోలో మొత్తం. అండ్ ఈ వీడియో పైన మీ సలహాలు సూచనలు అండ్ మీ కామెంట్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఈ మోడల్ పేపర్ సంబంధించి ప్రతి క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో ప్రాపర్గా ప్రెజెంటేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుంటే నెక్స్ట్ వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.